పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎయిడ్స్ కంటే యమ డేంజర్ అని మాజీ ముఖ్యమంత్రి రాజంపేట పార్లమెంటు కూటమి అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. జగన్ వైకాపా నేతలు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, అసలు జగన్ అరెస్టుతో తనకేం సంబంధమని, సోనియా గాంధీ ప్రమేయం లేదని స్వయంగా షర్మిల చెప్పారని గుర్తు చేశారు. ఓటు వేసే ప్రజల నుంచి కమిషన్లు తీసుకుంటున్న పెద్దిరెడ్డిని ఇంటికి పంపాలని పుంగనూరు ప్రజాగలం సభలో కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. పుంగనూరు నియోజకవర్గాన్ని రాజకీయాన్ని ఒక అక్రమ సంపాదన కేంద్రంగా చేసుకున్న పెద్దిరెడ్డిని ఇంటికి పంపించాల్సిందే. ఎవరైనా నీతివంతుడైన రాజకీయ నాయకుడు వారికి ఓటేసి గెలిపించిన వారి దగ్గర కమిషన్ తీసుకుంటాడా? ఇసుక, ఖనిజం ఇవి లేకన్నానే ఉత్త పుంగనూరు ప్రజల నుంచి 1500 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో సంపాదించాడు మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అటువంటి వ్యక్తికి మీరు ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏం చెప్పాడు? నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యా అని. దానికి సమాధానం నేనేం చెప్పాను? ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకున్నారో మీకు అందరికీ తెలుసు. ఆఫ్టర్ ఆల్ ఒక డిసిసి పదవికి వచ్చి కాళ్ళు పెట్టుకునే వ్యక్తి ఆయన చరిత్ర ఏమిటో ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరందరూ కూడా. సచిన అబద్ధం చెప్పను. నేను కాణిపాకానికో యాడికి కావాలంటే అది ప్రమాణం చేస్తా అని చెప్పా. దానికి కూడా సమాధానం లేదు. జగన్మోహన్ రెడ్డిని నేను అరెస్ట్ చేశానని చెప్పాడు. నాకేం సంబంధం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తో? ఆమె సొంత చెల్లెలే చెప్పింది. కోర్టు ద్వారా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, సోనియా గాంధీకి ఏం సంబంధం లేదని. సోనియా గాంధీకి సంబంధం లేదంటే నాకేం సంబంధం? సాయిబాబా ట్రస్ట్ సంబంధించిన బంగారం అంతా ఎత్తుకొని వెళ్ళిపోయానంట. దానికి కూడా నేను అయ్యప్ప స్వామి గుడికి వచ్చి ప్రమాణం చేస్తానని చెప్పాను. మీకు పంచాయతీరాజ్ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్స్ ఎక్కడన్నా జరిగినాయా? జరగలేదా? ఎందుకు జరగలేదు? దౌర్జన్యం చేసి లాక్కున్నాడు. ఇప్పుడేమైంది? ఇప్పుడు ఎందుకు మీ ఇంటికి వచ్చి ఓటు అడుగుతున్నాడు? దౌర్జన్యం చేయలేక వెబ్ కెమెరాలు పెట్టడం జరిగింది. దొంగ ఓటు పడిందంటే మనం ఎక్కడి నుంచైనా లింక్ తీసుకొని ఆ దొంగ ఓటును ట్రేస్ చేసి కేసు పెట్టచ్చు. సో మీరు దొంగ ఓటుకు మీరు భయపడనక్కర్లేదు. మీ స్వేచ్ఛగా ఓటేసుకోండి. ఇప్పుడు ఈయన ఇచ్చే డబ్బు కోసం మీరు తీసుకొని క్షణమ సంతోషం కోసం మీ జీవితాలను పాడి చేసుకోవద్దు. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎయిడ్స్ వ్యాధి కంటే డేంజరస్ వాడు. ఎయిడ్స్ వ్యాధి కంటే డేంజరస్ వాడు. మీరు అటువంటి వానికి ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి.